అదేనండి. త్రివర్ణ పతాకం గురించి మనం చెప్పుకునే ముందు మనకు తెలుసు కదండి 3 రంగులు. మొదటిదేమో కాషాయపు రంగు, రెండవదేమో తెలుపు. తెలుపు శాంతికి చిహ్నము. మరి కాషాయపు రంగుకేమో త్యాగము గుర్తు. మరి ఆ తెలుపు రంగులో ఉన్నటువంటి అశోకుని చక్రం, ధర్మచక్రం, ధర్మానికి చిహ్నంగా ఆయన ఆ యొక్క చక్రాన్ని తయారు చేసి జెండాలో పొదిగించడం జరిగింది. అది మధ్యలో ఇంకా శాంతిలో సమాధానికి మరి ధర్మము గుర్తు అని చెప్పాడు. అదేవిధంగా దాంట్లో 29 పుల్లలు ఉంటాయండి. ఆ 29 పుల్లలు కూడా అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అది పెద్ద చాప్టర్ అవుతుంది కాబట్టి ఇంకోసారి చెప్పుకుందాము. అదేవిధంగా మూడో రంగు అయినటువంటిది ఆకుపచ్చ. ఆకుపచ్చ మనకి ఏం గుర్తండి? పాడి పంటలు. పాడి పంటలు పసిడి కదండి, మనకు బంగారాన్ని అందించేది అదే. మరి గ్రామాలే పట్టణాలకు పట్టుకొమ్మలు, పల్లెలే జీవనాధారం కదండి. అక్కడ వాళ్ళు మనకు ఫుడ్ తయారు చేసి పెడితేనే ఇక్కడ జీవిస్తున్నాం. కాబట్టి ఈ 3 రంగుల ఆ యొక్క త్రివర్ణ పతాకమును మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి పింగళి వెంకయ్య అనేటటువంటి వ్యక్తి ద్వారా రూపొందించబడింది. అది ఇప్పుడు ఈనాడు ప్రపంచంలో కూడా రెపరెపలాడుతూ ఉన్నదండి. కానీ మరి అంత చక్కటి త్యాగమూర్తులు తయారు చేసినటువంటి ఈ యొక్క మరి త్రివర్ణ పతాకములో ఉన్న 3 రంగుల ప్రాధాన్యత ఎవరైనా కూడా అది కరెక్ట్గా చేస్తున్నటువంటి, అంటే భరతమాత గర్భంలో జన్మించినటువంటి ప్రతి ఆడ మొగ దేవుని దృష్టిలో అయితే భేదం లేదండి. ఆయన సృష్టే కదా, భగవంతుని సృష్టే కదా. మనము ఇక్కడ ఉంటున్నామంటే మనము పెట్టుకున్నవి మతాలు కులాలు అవి అవసరం లేదండి. దేవునికి ఒకవేళ అలా ఉంటేనే మనిషికి ఒక రూపం ఇచ్చేది. ఈ కులంకి ఇంకొక రూపము, ఆ కులముకు ఇంకొక రూపము, ముక్కొకలాగా ముఖమొకలాగా కండ్లొకలాగా వేరే వేరే స్థలాలలో అవి పెట్టేవాడేమో. కానీ దేవుడు ఇవ్వలేదు. మనకు తెలుసు ఇది సింధు నాగరికత స్టార్టింగ్ అప్పుడు మన దేశానికి మరి అక్కడ మంగోలియా ఆయా ప్రాంతాల నుంచి, నేను హిస్టరీ టీచర్ కాబట్టి చెప్తున్న పుస్తకాల్లో ఉన్న విషయాలే, నా సొంతం కాదు. ఆర్యులు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడిపోయి సింధు రివర్ దగ్గర స్థిరపడిపోయి వాళ్ళు చదువుకున్న బ్రాహ్మణ్స్ కాబట్టి చదువుని ఇతరులకు అన్నీ తెలియచెప్పి వాళ్ళు ఆ రకంగా మరి ఈ యొక్క వర్ణ వ్యవస్థ తెచ్చారు. ఆర్యుల కాలంలోనే వచ్చింది అది. అంతకుముందు మన దేశంలో లేదు. కాబట్టి మనము ఈ వర్ణభేదం ముఖ్యం కాదండి. మానవులందరూ ఒకటి గుర్తుపెట్టుకొని ఒకరు సహించుకొని త్యాగంతో జీవించాలని మనకు ఆ జెండా చెప్తుంది. మరి అదేవిధంగా శాంతిగా బ్రతకాలి అందరూ ఆ జెండా చెప్తుంది. ధర్మం బద్దులై జీవించాలని అశోక చక్రం చెప్తుంది. మనం కృషి చేసి పాడి పంటలతో